భారతదేశ వ్యవసాయ రంగం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఇది ముఖ్యంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోని ఇతర దేశాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు, మనకు అవసరమైన ఉత్పత్తులను ఈ దేశానికి దిగుమతి చేయటం ఫలితంగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న అన్నిటి కూడా ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పులు తీర్చలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 25,000 నుంచి 29,000 మంది 59 సంవత్సరాల లోపు రైతులు చనిపోతున్నారు. అంటే ఈ 3 సంవత్సరంలో దాదాపుగా 75,000 మంది రైతులు చనిపోయారు. ఇది గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించిన లెక్క. అందుకనే ఇది ఇప్పటికీ భారతదేశానికి నిర్దిష్టంగా వ్యవసాయ ప్రణాళిక లేదు, సాగునీటికి సంబంధించిన జల విధానాలు లేవు, ఇది ఆహార భద్రతకి సంబంధించినవి లేవు. అందుకని ఇది సామ్రాజ్యవాదానికి లోబడిన ప్రభుత్వము. ఇది భారతదేశంలో విశాలంగా 100 కోట్ల ఉన్న భూమిని ఇవాళ ప్రజల పరం చేసినట్టయితే వాళ్ళు భూమిని దున్నుకొని తల్లిలాగా సాదుకొని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మేము దున్నేవారికి భూమి అనే నినాదంతో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాలి అని ఢిల్లీలో కొనసాగిన 13 నెలల పోరాటంలో కూడా అదే ప్రధానంగా మేము నినాదం ఇవ్వటం జరిగింది.